1936 కలకత్తా నగరం, బిర్లా హౌస్. ఆ రోజు ఎంతో సందడిగా ఉంది. దేశమాత దాస్య విముక్తి కోసం మహాత్మా గాంధీ అక్కడ సహచరులతో సమాలోచన చేస్తున్నారు. కార్యకర్తలతో, ప్రజలతో అక్కడ పండుగ వాతావరణం. ఆ సమయంలో అక్కడే ఉన్న ఓ బాలుడు మహాత్ముని దృష్టిని అమితంగా ఆకర్షించాడు. బాపు ఆ బాలుణ్ణి దగ్గరికి రమ్మని పిలిచాడు. ఆ బాలుడితో మురిపెంగా కొన్ని మాటలు మాట్లాడిన తరువాత బాపు దృష్టి అతని చెవులపైకి వెళ్ళింది. మెరిసే వజ్రపు చెవిపోగు ఆకర్షించింది. ఈ చెవిపోగుతో పేదలకు సాయం చేస్తాను, నాకిస్తావా అంటూ ఆయన ఆ బిడ్డనడిగాడు. అంతే, ఆ చిన్నారి మారు మాట్లాడకుండా చిరునవ్వుతో ఆ చెవిపోగును అందించాడు. ఆ సంఘటనే ఆ బిడ్డ భావి జీవితాన్ని మలుపు తిప్పింది. విలువలతో కూడిన జీవితానికి పునాది వేసింది. ఆ తరువాత కాలంలో ఆ చిన్నారి భారత పారిశ్రామిక దిగ్గజంగా అవతరించాడు. అరుదైన రీతిలో సంస్థలు నడిపాడు. భారతీయ విలువలను, నైతికతను అణువణువున నింపుకున్నాడు. ఏకకాలంలో అటు ఆధ్యాత్మికత రంగానికి బాసటగా నిలుస్తూ ఇటు విజ్ఞాన రంగాన్ని ప్రోత్సహించాడు. ఆ అద్భుత పారిశ్రామికవేత్త బసంత్ కుమార్ బిర్లా, బీకే బిర్లా. ఆయన జీవితాన్ని సమగ్రంగా ఆవిష్కరించాలంటే దాదాపు 150 ఏళ్ల బిర్లా కుటుంబ చరిత్రను పరికించాల్సి ఉంది. పిలానీ, నాటి రాజస్థాన్లో ఓ చిన్న పట్టణం. నేడది సరస్వతీ నిలయం. దేశ బావుటాను దశ దిశలా వ్యాపింపచేస్తూ మన విజ్ఞాన ప్రతిభా పాటవాల్ని ప్రపంచం ముందు ఆవిష్కరిస్తున్న ఆ పట్టణం ఎందరో లక్ష్మీపుత్రులకు సైతం జన్మస్థానం. సంపద సృష్టి, సమాజ హితానికి కొత్త అర్థం చెప్పిన బిర్లా జన్మవృక్షం మొలిచింది అక్కడే. ఆ వంశంలో 5వ తరానికి చెందిన సేథ్ శివనారాయణ్ బిర్లా పిలానీ నుంచి 1857లో వ్యాపారం కోసం ముంబై చేరుకున్నారు. చిన్న చిన్న వ్యాపారాల నుంచి ఒక్కో అంచె ఎదిగాడు. అయితే నేటి బిర్లా సామ్రాజ్యానికి అంకురార్పణ చేసింది మాత్రం ఆయన కుమారుడు రాజా బలదేవ్ దాస్ బిర్లా. ఆయన నాయకత్వంలో బిర్లా కుటుంబం వివిధ రంగాల్లో విస్తరించింది. మహాత్మా గాంధీకి ఎంతో విశ్వాసపాత్రుడైన బలదేవ్ దాస్ బిర్లా తన వ్యాపార సామ్రాజ్య విస్తరణలో కొత్త పుంతలు తొక్కారు. 4 కొడుకులకు విడివిడిగా బాధ్యతలు అప్పజెప్పి పలు రంగాల్లో తమ కుటుంబం విస్తరించేలా వ్యూహరచన చేశాడు. కొడుకులు కూడా తండ్రి బాటలో నడుస్తూ ఒక్కొక్కరు ఒక్కో రంగంలో రాణించారు. కొందరు ముంబై, మరికొందరు ఢిల్లీని కేంద్రంగా చేసుకుని వ్యాపారం చేశారు. బలదేవ్ దాస్ బిర్లా కుమారులు మాత్రం కోల్కతా కేంద్రంగా వ్యాపారం మొదలుపెట్టారు. అందులో ఒకరైన ఘనశ్యామదాస్ బిర్లా 1919లో కలకత్తాలో జూట్ మిల్ను, కేశవరాం కాటన్ మిల్ను ఆరంభించారు. ఘనశ్యామదాస్ బిర్లా మహాదేవి దంపతుల 2వ సంతానంగా బసంత్ 1921 ఫిబ్రవరి 4న కలకత్తాలో జన్మించాడు. నాటి జాతీయోద్యమానికి కలకత్తా కేంద్ర బిందువు. అంతేకాదు, అతివాద ఉద్యమాలకు పుట్టిల్లు. జీడీ బిర్లాకు మొదటి నుంచి గాంధీతో సాన్నిహిత్యం ఎక్కువ. దాంతో గాంధీ తరచుగా కలకత్తాలోని బిర్లా ఇంటికి వచ్చి వెళ్తుండేవారు. ఆ వాతావరణంలో బాల బసంత్ పెరిగాడు. అతనికి 4-5 ఏళ్ల వయస్సున్నప్పుడు తల్లి మహాదేవికి క్షయ సోకింది. మహాదేవి 1926 ఫిబ్రవరి 13న కన్నుమూశారు. అప్పుడు బసంత్కు 10 ఏళ్లు. ఆమె చనిపోయేటప్పుడు జీవితంలో మళ్లీ పెళ్లి చేసుకోనని జీడీ బిర్లా ప్రమాణం చేశారు. చివరిదాకా అదే మాటకు కట్టుబడ్డారు. తల్లిని కోల్పోయిన బాధాకర స్థితి చిన్నారి బసంత్కు
ఒక మహాశూన్యాన్ని మిగిల్చింది. ఓవైపు స్వాతంత్రోద్యమంలో ముఖ్య భూమికను పోషిస్తూ వ్యాపార అవసరాల రీత్యా జీడీ బిర్లా ఢిల్లీలో, బసంత్ కలకత్తాలో ఉండాల్సి వచ్చింది. ఇది బసంత్ను మరింత వేదనకు గురిచేసింది. ఈ పరిస్థితుల్లో జీడీ బిర్లా తన పిల్లల్ని ఉన్నత విలువలు, సమున్నత వ్యక్తిత్వంతో పెంచడం కోసం పండిట్ మిశ్రాను వారికి సంరక్షకుడిగా నియమించారు. మిసెస్ బర్క్ను ఇంగ్లీషు ఉపాధ్యాయురాలిగా నియమించారు. జాతీయోద్యమ ప్రభావంతో బాల బసంత్ 8 ఏళ్ల వయసులోనే రాట్నం మీద నూలు వడికి గాంధీజీకి చూపాడు. అది చూసి ఆయన ఆ బాలుణ్ణి అభినందిస్తూ ఉత్తరం సైతం రాశారు. ఆ ఉత్తరం బసంత్కు జీవితాంతం ప్రేరణగా నిలిచింది. తన పిల్లలు మానసిక వేదనతో ఏకాంతంగా ఉండడం జీడీ బిర్లాకు ఇష్టం లేకపోయింది. పిల్లల్ని పాఠశాలలో చేర్చాలని తలచాడు. బసంత్కు మొదటి నుంచి లెక్కలు ఇష్టమైన సబ్జెక్ట్. బాల్యంలోనే గణితంలోని అనేక సమస్యలను అవలీలగా పరిష్కరించేవాడు. తల్లి లేని శూన్యాన్ని పూడ్చుకునేందుకు బసంత్ డైరీని మార్గంగా ఎంచుకున్నాడు. తన సుఖదుఖాలను డైరీలో పొందుపరిచేవాడు. బసంత్కు డైరీ ఓ ఆత్మీయమైన నేస్తమయ్యింది. 1936లో బసంత్ ఇంటర్తో సమానమైన విద్య కోసం ప్రెసిడెన్సీ కాలేజీలో సైన్స్ కోర్సులో చేరాడు. మంచి మార్కులతో ఉత్తీర్ణుడయ్యాడు. తరువాత డిగ్రీ చదవాలనుకున్నాడు. కాని తండ్రి బసంత్ను వ్యాపారంలోకి తీసుకురావాలని నిర్ణయించాడు. దీంతో చదువుకు బ్రేక్ పడింది. 1936లో బసంత్ బిర్లా వ్యాపార పగ్గాలు చేపట్టాడు. అనుభవం కోసం తమ కుటుంబ సంస్థలైన కేశోరాం, భారత్ షుగర్ మిల్స్లో శిక్షణ పొందాడు. ఆ తరువాత సొంతంగా 1250 రూపాయలతో కుమార్ కెమికల్ వర్క్స్ ని నెలకొల్పాడు. అదే సమయంలో కేశోరాం కంపెనీ వ్యవహారాల్లో బసంత్ తండ్రికి సహాయకుడిగా పనిచేసేవాడు. ఆ సందర్భంలోనే జీడీ బిర్లా తన కుమారుడిలోని నైపుణ్యాన్ని పసిగట్టాడు. కంపెనీలో హోసియరీ డిపార్ట్మెంట్కు ఇన్ఛార్జిగా నియమించాడు. తరువాత కేశోరాం కంపెనీకి చైర్మన్గా నియమించాడు. అప్పటికి బసంత్ వయసు కేవలం 19 ఏళ్లు. కొద్దిపాటి అనుభవంతోనే బసంత్ తన కంపెనీని అభివృద్ధి పథంలో నడపాలనుకున్నాడు. అందుకోసం అనేక వ్యూహాలను అనుసరించాడు. వ్యాపార రంగంలో తలమునకలవుతున్న సమయంలోనే 1942లో సరళతో వివాహమయ్యింది. ఆ తరువాత బసంత్ తన ఆధ్వర్యంలోని వుడ్క్రాఫ్ట్ ప్రొడక్ట్ లిమిటెడ్, భారత్ జనరల్ అండ్ టెక్స్టైల్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్లను లాభాల బాట పట్టించాడు. 1945 బసంత్ తమ కుటుంబ ఆధ్వర్యంలో ఉన్న ఏవియేషన్ కంపెనీని విస్తరించాలనుకున్నాడు. రెండో ప్రపంచ యుద్ధం ముగియడంతో అలైడ్ ఎయిర్ ఫోర్స్ కొన్ని విమానాలను అమ్మకానికి ఉంచింది. ఒక్కొక్కటి 50,000 చొప్పున 6 విమానాలను బసంత్ కొనుగోలు చేశాడు. దాంతో భారత్ ఎయిర్వేస్ షేర్లకు విపరీత గిరాకీ ఏర్పడింది. కంపెనీ 50 లక్షల రూపాయల విలువ కలిగిన 5 లక్షల షేర్లను ప్రకటించింది. మదుపుదారుల నుండి 6 కోట్ల దరఖాస్తులు కంపెనీకి అందాయి. దాంతో బసంత్ ఆనందం రెట్టింపయింది. మరింత ఉత్సాహంతో వ్యాపార నిర్వహణకు ఎన్నో మెరుగైన వ్యూహాలు అనుసరించడం ప్రారంభించాడు. భారతీయ వ్యాపార ప్రపంచానికి అతడు సరికొత్త మెరుపులా కనిపించాడు. అప్పటికి బసంత్కు కేవలం 25 సంవత్సరాలు మాత్రమే. ఆ సమయంలోనే తేయాకు తోటల నిర్వహణ, టీపొడి తయారీ లాభసాటి అని గ్రహించి బసంత్ కుమార్ డార్జిలింగ్, అస్సాంలో జయశ్రీ టీ కంపెనీని ఆరంభించాడు. అది కూడా బసంత్కు విపరీత లాభాలను ఆర్జించి పెట్టింది. గతంలో పరిశ్రమలను స్థాపించడం చాలా కష్టమయ్యేది. ఎందుకంటే స్వాతంత్ర్యానికి పూర్వం ఈ దేశం పరాయి పాలనలో ఉండేది. దాంతో కొత్త పరిశ్రమల స్థాపన జరగలేదు. 1947 తర్వాత ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు అనేక మంది పరిశ్రమలను స్థాపించారు. దాంతో ఇక్కడున్న ఎంతో మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు లభించాయి. లౌకికవాదాన్ని ప్రచారం చేస్తూ డబ్బున్న వారెవరైనా పరిశ్రమలు స్థాపించవచ్చని ఆనాటి ప్రభుత్వాలు వ్యాపారవేత్తలను కోరాయి.
1953లో భారత ప్రభుత్వం అన్ని ప్రైవేట్ ఏవియేషన్ సంస్థలను జాతీయం చేసింది. మార్కెట్ వాల్యూలో 20% మాత్రమే బసంత్ కుమార్ బిర్లాకు చెల్లించింది. ఇది ఓ రకంగా బసంత్ను కుంగదీసింది. భార్య సరళ ఇచ్చిన తోడ్పాటు బసంత్ను ఆ పరిస్థితుల నుంచి బయటపడేలా చేసింది. వెంటనే భారత్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనే కొత్త సంస్థను నెలకొల్పాడు. నాగ్డాలో మరో కొత్త స్పిన్నింగ్ మిల్ను స్థాపించాడు. తన వ్యాపారాన్ని బహుముఖంగా విస్తరించడం ఏమాత్రం మానలేదు. ధార్మిక కార్యక్రమాలను విడలేదు. 1964 కుమారుడు ఆదిత్యను పై చదువుల కోసం అమెరికా పంపారు. అక్కడ్నుంచి రాగానే వెంటనే హిందుస్థాన్ గ్యాస్ కంపెనీని స్థాపించి అతనికి ఆ బాధ్యతలు అప్పగించాడు. కొత్తగా కాటన్ స్పిన్నింగ్ మిల్ స్థాపించి దాని బాధ్యతలు కూడా ఆదిత్యకు అప్పగించాడు. షిప్పింగ్ ద్వారా సరిహద్దులు చెరిపివేయవచ్చని తలపోసి బసంత్ కుమార్ 1977లో ముంబైలో షిప్పింగ్ ఆపరేషన్స్ ప్రారంభించాడు. అదే సమయంలో ఇండియన్ ఎయిర్ ట్రావెల్ కంపెనీని స్థాపించాడు. వీటితో బసంత్ భారత వ్యాపార ప్రపంచంలో బిర్లాల స్థానాన్ని మరింత సుస్థిరం చేశాడు. తరువాత బీకే బిర్లా తన సామ్రాజ్యాన్ని విదేశాలకు విస్తరించాడు. ఇథియోపియాలో 3 స్పిన్నింగ్ మిల్లులను స్థాపించాడు. కెనడా, స్విట్జర్లాండ్ వంటి పలు దేశాల్లోనూ వ్యాపార సంస్థలు నెలకొల్పాడు. ఇటీవల థాయిలాండ్, మలేషియా, ఇండోనేషియాలకు తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరింపచేశాడు. బసంత్ కృషిని గుర్తించిన నెదర్లాండ్ ప్రభుత్వం తమ దేశ అత్యున్నత పురస్కారం ఆఫీసర్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ వర్గాంజే నసావు అవార్డుతో సత్కరించింది. బెల్జియం ప్రభుత్వం బసంత్ కుమార్కు ఆఫీసర్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ ద క్రౌన్ పురస్కారాన్ని ఇచ్చింది. 1936లో 1250 రూపాయలతో ప్రారంభించిన వ్యాపారం నేడు 8,000 కోట్ల రూపాయల సామ్రాజ్యంగా విస్తరించింది. బసంత్ సారథ్యంలో తనయుడు ఆదిత్య బిర్లా అనేక కంపెనీలు నెలకొల్పాడు. పటిష్టమైన సంస్థలకు పునాది వేశాడు. 1993 బిర్లాల కుటుంబంలో పెను విషాదం. వారసుడిగా ఎదిగి వస్తాడనుకున్న ఆదిత్య బిర్లా ప్రోస్టేట్ క్యాన్సర్తో మరణించడం బసంత్ దంపతులను కలచివేసింది. అయినా ఆయన తట్టుకున్నారు, విషాదాన్ని దిగమింగారు. వ్యాపార నిర్వహణలో ఏమాత్రం వెనుకంజ వేయలేదు. 70 ఏళ్ల క్రితం స్వల్ప పెట్టుబడితో సొంత వ్యాపారానికి పునాదులు వేసిన బీకే బిర్లా దేశ విదేశాల్లో కోట్లాది రూపాయల టర్నోవర్తో సుమారు 25 కంపెనీలను అప్రతిహతంగా అభివృద్ధి పథంలో నడుపుతున్నారు. పర్ఫ్యూమ్ తయారీతో మొదలైన బీకే బిర్లా వాణిజ్య ప్రస్థానం సిమెంట్, టైర్స్, టీ, రేయాన్, పేపర్, షిప్పింగ్, టెక్స్టైల్స్ రంగాల్లోకి విస్తరించింది. In the past, there were only 2 important groups, Tata and Birla. స్వాతంత్ర్యానికి ముందు దేశంలో 2 కంపెనీలుండేవి. అవి టాటా, బిర్లా. ఇప్పుడు ఆ స్థానంలో దాదాపు 20 వరకు చెప్పుకోదగ్గ కంపెనీలున్నాయి. రాబోయే 5 ఏళ్లలో మరో 100 పెద్ద కంపెనీలు రావచ్చు. కొంతమంది పారిశ్రామికవేత్తలు యుక్తితో మెలుగుతూ వారి కంపెనీలను తారాపథంలో నడిపిస్తున్నారు. పారిశ్రామికవేత్తలంటే అలా ఉండాలి. ప్రస్తుతం బసంత్ బిర్లా మనవడు అంటే ఆదిత్య విక్రమ్ బిర్లా కుమారుడు కుమారమంగళం బిర్లా బిర్లాల వారసత్వాన్ని కొనసాగిస్తున్నాడు. బీకే బిర్లా స్వతహాగా ఏకసంతాగ్రహి, సూక్ష్మగ్రాహి, ఆర్థిక కోవిదుడు కావడంతో తన కంపెనీ ఆర్థిక లావాదేవీలను ఎంతో సులువుగా పరిష్కరించుకున్నాడు. And I think by the time I completed my training in accounts, I was completely confident. నేను అకౌంట్స్ నేర్చుకున్న తర్వాత నా కంపెనీ లెక్కలను ఎంతో నైపుణ్యంతో చూడగలిగాను. లెక్కలు నా జీవితానికి ఎంతో మేలు చేశాయి. నేను 18 ఏళ్ల వయసులో నేర్చుకున్న లెక్కలు 88 ఏళ్ల వయసులోనూ ఉపయోగపడుతున్నాయి. దీంతో నా కంపెనీల వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీలను చాలా సునాయాసంగా పరిష్కరించుకుంటున్నాను. మా అకౌంట్స్ మేనేజర్లు నాకు లెక్కలు చూపడానికి ఎంతో భయపడుతూ 1కి 2 సార్లు సరిచూసుకుని మరీ నా ముందుకొస్తారు. ఏ కంపెనీలోనైనా యాజమాన్యం ఇలా చురుగ్గా ఉంటే తప్పులు జరగడానికి అసలు ఆస్కారమే ఉండదు. She smiled at me
that you are the experts in count and we have got to be very careful. బసంత్ కుమార్ బిర్లా ఆగర్భ శ్రీమంతుడైనప్పటికీ తన కంపెనీలను మిగతా కంపెనీలకు మార్గదర్శకంగా నిలిపారు. విదేశీ కంపెనీల పెట్టుబడులు, పరిశ్రమల స్థాపనను ముందే ఊహిస్తూ తన దేశంలోని ప్రజలకు కావలసిన వసతులు, సౌకర్యాల నిమిత్తం ఉపయుక్తమయ్యే వస్తు పదార్థాల ఉత్పత్తులను చేపట్టారు. కంపెనీల నిర్వహణలో అత్యుత్తమ ప్రమాణాలను ఆచరించారు. సరళీకృత ఆర్థిక విధానాలను తనకు అనుకూలంగా మలుచుకున్నారు. దేశీయ పరిశ్రమల అభివృద్ధికి దోహదం చేశారు. In 1990, the present Prime Minister 1990లో అప్పటి ప్రధాని పివి నరసింహారావు, ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ ఆర్థిక విధానాలు పారిశ్రామికవేత్తలకు వరంగా మారాయి. స్వతహాగా మన్మోహన్ ఆర్థిక నిపుణుడు కావడంతో ఆయన యత్నాలు ఫలించి ఎన్నో నూతన పరిశ్రమలు ఏర్పడ్డాయి. 1995 నుండి దేశ ఆర్థిక స్థితి మెరుగుపడుతూ వచ్చింది. ప్రభుత్వం కొత్త కంపెనీలను ప్రోత్సహించింది. లైసెన్స్ విధానాలను సరళీకరించింది. పాత రోజుల్లో అలా జరగలేదు. ఆచితూచి పరిశ్రమలకు అనుమతినిచ్చేవి. ఇప్పుడు ఆ రోజులు మారాయి. అవసరాలు పెరిగాయి. దాంతో అనేక రకాల పరిశ్రమలు స్థాపించారు. దేశ ప్రగతి సాధ్యమైంది. పారిశ్రామికవేత్త, వ్యాపారవేత్త అయిన బిర్లా మొదటి నుంచి ఆధ్యాత్మికవాది, ధార్మికవేత్త. జీవిత ప్రారంభం నుంచి సామాజిక కార్యక్రమాలు చేపట్టారు. సంపదకు నిజమైన అర్థం తిరిగి సమాజానికి ఇవ్వడంలోనే ఉందని గ్రహించాడు. అందుకనుగుణంగా విద్య, సామాజిక, సాంస్కృతిక, ఆధ్యాత్మికత రంగాల్లో తమ సేవలను విస్తరించారు. అనేక ట్రస్టులను నెలకొల్పారు. విస్తృతంగా కార్యకలాపాలు నిర్వహించారు. సంగీత కళారంగాల పట్ల అమితాశక్తిని కనపరిచే బీకే బిర్లా కోల్కతాలో సంగీత కళామందిర్ ట్రస్ట్ను నిర్మించారు. వృద్ధుల సంరక్షణ కోసం తల్లి మహాదేవి పేరిట కోల్కతాలో మహాదేవి బిర్లా నికేతన్ను ఆరంభించారు. తమ కుటుంబం ఉన్నత స్థితికి భగవంతుని ఆశీస్సులే కారణమని విశ్వసించే బసంత్ కుమార్ బద్రీనాథ్, కేదార్నాథ్, పండర్పూర్, గంగోత్రి, తారకేశ్వర్ వంటి పుణ్యక్షేత్రాల్లో భక్తుల సౌకర్యార్థం ధర్మశాలలు కట్టించారు. గ్వాలియర్లో సూర్య దేవాలయం నిర్మించారు. పేదల కోసం రాంచీలో మహాదేవి బిర్లా హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ను ప్రారంభించారు. విదేశాల్లో తన వ్యాపార విస్తరణకు తొలి వేదికగా నిలిచిన ఇథియోపియాలో చిన్నపిల్లల ఆరోగ్య సంరక్షణకు బిర్లా పీడియాట్రిక్ హాస్పిటల్ను నెలకొల్పారు. వైద్యం ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలన్నది బసంత్ కుమార్ బిర్లా ఆశయం. ఆయన ఆలోచనను ఆదిత్య బిర్లా సాకారం చేయాలని తలచాడు. కానీ ఆదిత్య ఆకస్మిక మరణంతో బసంత్ కుమార్ బిర్లా కొడుకు పేరు మీద పూనాలో ఆదిత్య బిర్లా మెమోరియల్ హాస్పిటల్ను స్థాపించాడు. అత్యాధునిక సదుపాయాలతో వైద్య సేవలు అతి తక్కువ ఖర్చుతో అందరికీ అందుబాటులో ఉండేలా తీర్చిదిద్దాడు. బసంత్ కుమార్ బిర్లా స్వతహాగా కళా పిపాసి. సంగీతం, కళలు, సాహిత్యం, క్రీడలు, ఫోటోగ్రఫీలంటే మక్కువ. బిర్లా తాను సేకరించిన కళా వస్తువులతో బిర్లా అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ కల్చర్ సంస్థను కోల్కతాలో ఏర్పాటు చేశాడు. ఇందులో భారతీయ సంస్కృతికి సంబంధించి అనేక విలువైన జ్ఞాపకాలు అడుగడుగునా కనిపిస్తాయి. బసంత్ కుమార్ బిర్లా చైర్మన్గా ఉన్న కృష్ణార్పణ్ ట్రస్ట్ రాజస్థాన్లో ఇంజనీరింగ్ కాలేజీని నిర్వహిస్తోంది. ఆయన చైర్మన్గా ఉన్న స్వర్గాశ్రమ్ ట్రస్ట్ ఋషికేశ్లో ఓ సంస్కృత పాఠశాలను నడుపుతోంది. ఈ పాఠశాల భారతీయ ఆధ్యాత్మికతా విలువలు సజీవంగా ఉంచడంలో తోడ్పడుతోంది. నాకు రాజకీయాలంటే వ్యామోహం లేదు. నేను, నా భార్య మన సంస్కృతి సంప్రదాయాలను గౌరవిస్తాం. కళలను, కళాకారులను ప్రోత్సహించాలని కోల్కతాలోనే కాక దేశంలోని వివిధ ప్రాంతాల్లో సాంస్కృతిక కేంద్రాలను ఏర్పాటు చేశాం. దాదాపు ఏడాదిలో ప్రతివారం కోల్కతాలోని వివిధ కళా ప్రదర్శనల్లో, సాంస్కృతికోత్సవాల్లో పాల్గొంటాం. అవి మాకు ఎంతో ప్రశాంతతనిస్తాయి. బిర్లాలు భారతీయ విద్యారంగానికి అందించిన మరో అమూల్యమైన కానుక బిట్స్ పిలానీ. 1929లో
ఘనశ్యామ్ దాస్ బిర్లా ప్రాథమిక స్థాయిలో ఇంటర్ విద్యార్థులకు ఏర్పాటు చేసిన ఈ విద్యాలయం 1964లో మిడ్స్ మెసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సహకారంతో పరిపూర్ణ రూపాన్ని సంతరించుకుంది. వసంత్ కుమార్ బిర్లా, కుమారమంగళం బిర్లాల ఆధ్వర్యంలో ఆ సంస్థ అద్భుతాలు సాధిస్తోంది. భారతదేశానికే కాక ప్రపంచానికే ఎనలేని రత్నాలనందిస్తోంది. BITS itself was started by my father. బిట్స్ పిలానీ విద్యా సంస్థను మా నాన్న జీడి బిర్లా స్థాపించారు. ఆ ప్రాంతంలోనే మరో 10 పాఠశాలలు స్థాపించి విద్యార్థులకు ఉత్తమ విద్యాబోధన అందిస్తున్నాము. మా హయాంలో బిట్స్ పిలానీ దేశంలోని అత్యుత్తమ విద్యా సంస్థల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఎందరో మేధావులను దేశానికి అందించిన సంస్థగా అంతర్జాతీయ గుర్తింపు పొందింది. గోవా, దుబాయ్లోనూ బిట్స్ విద్యా సంస్థలను నెలకొల్పాము. హైదరాబాద్లో బిట్స్ శరవేగంగా రూపుదిద్దుకుంటోంది. వృద్ధాప్యంతో ప్రస్తుతం బిట్స్ నిర్వహణ, అభివృద్ధిలో చురుగ్గా పాలు పంచుకోలేకపోతున్నాను. ప్రస్తుతం మా అన్నయ్య కృష్ణకుమార్ బిర్లా సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. My brother is now about 90 years old. వసంత్ కుమార్ బిర్లా భారతీయ విద్యారంగానికి ఎనలేని సేవలు అందించారు. విద్యార్థుల్లో జాతీయ భావం, భారతీయ సంస్కృతి సంప్రదాయాల ఔన్నత్యం పెంపొందేలా నైనిటాల్లో బిర్లా విద్యామందిర్ను తీర్చిదిద్దారు. పిల్లల్లో నైపుణ్యాన్ని వెలికితీసే ఉద్దేశంతో న్యూఢిల్లీలో బిర్లా విద్యానికేతన్ను నెలకొల్పారు. చిన్నారుల్లో సృజనాత్మకతను వెలికితీసే దిశగా తన తల్లి పేరిట కోల్కతాలో మహాదేవి బిర్లా శిశు విహార్ను ఆరంభించారు. యువతకు విద్యారంగంలో సరైన దిశానిర్దేశం కోసం కోల్కతాలో జీడీ బిర్లా సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్ను స్థాపించారు. భావి భారతావనికి యువతను నిజమైన సంపదగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పూణేలో బీకే బిర్లా సైన్స్ సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్ను తీర్చిదిద్దారు. ఫ్యాషన్ డిజైనింగ్, టెక్స్టైల్ డిజైన్ మెళకువలను, దుస్తుల తయారీకి సంబంధించిన నిపుణులను తయారు చేయడం కోసం కోల్కతాలో బిర్లా ఇన్స్టిట్యూట్ లిటరల్ ఆర్ట్ మేనేజ్మెంట్ సైన్స్ను నెలకొల్పారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని సాంకేతిక విశ్లేషణ, మేనేజ్మెంట్, ప్రజా సంబంధాలు, ఫోటోగ్రఫీ, అడ్వర్టైజింగ్ వంటి రంగాల్లో శిక్షణను అందించడానికి కోల్కతాలో బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యూచరిస్టిక్ స్టడీస్ను అభివృద్ధిపరిచారు. దుబాయ్లో స్థిరపడ్డ ప్రవాస భారతీయుల పిల్లల కోసం దోహాలో బిర్లా పబ్లిక్ స్కూల్ను స్థాపించారు. బసంత్, సరళ దంపతులు దేశంలోని వివిధ పుణ్యస్థలాల వద్ద విశ్రాంత మందిరాలను నిర్మించారు. అవన్నీ ఉచితంగా యాత్రికులకు అందుబాటులో ఉన్నాయి. You see, it's all God's blessing. భగవంతుని దయవల్ల నేను ఈ రోజు వరకు ఉన్నత స్థితిలో ఉన్నాను. నా భార్య సరళాదేవి నన్ను వెన్నంటి ఉండి కంపెనీ వ్యవహారాల్లో ప్రోత్సహిస్తోంది. ప్రతినిత్యం మేము అన్ని విషయాలు చర్చించుకుంటాం. నాకు తెలియని విషయాలను ఆమె చెబుతుంది. ఆమె ఇచ్చే సలహాలు, సూచనలను నేను గౌరవిస్తాను. ఆఫీసు నుండి రాగానే ఆమెతో కలిసి అన్ని విషయాలు వివరంగా చెప్తాను. నా జీవితంలో ఎన్నో సమస్యలను ఆమె పరిష్కరించింది. అందుకు ఆమెకు నేనెప్పుడూ కృతజ్ఞునిగానే ఉంటాను. ఆంధ్రప్రదేశ్లో కేశవరామ్ సిమెంట్స్, కర్ణాటకలోని వాసవదత్త సిమెంట్స్ బీకే బిర్లా గ్రూప్నకు చెందినవే. ఈ సంస్థలు ఉత్పాదకత, భద్రతల విషయంలో రాష్ట్రపతి, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రుల నుంచి అనేక అవార్డులను అందుకున్నాయి. బసంత్ కుమార్ బిర్లా తరచుగా కరీంనగర్ వస్తూ ఆ ప్రాంతాన్ని పారిశ్రామిక రంగంలో మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా తీర్చిదిద్దాలన్న కలను నిజం చేసుకున్నారు. కరీంనగర్ జిల్లాలో ఏర్పాటు చేసిన కేశవరామ్ సిమెంట్ ఫ్యాక్టరీ ప్రాంతమైన బసంత్ నగర్ను పర్యావరణ కాలుష్యానికి దూరంగా పచ్చని ప్రకృతి వనంగా తీర్చిదిద్దారు. ఏకంగా 8 లక్షల మొక్కలు నాటారు. వీరి కృషిని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం వృక్షమిత్ర జాతీయ అవార్డుతో సత్కరించింది. బీకే బిర్లా తన సంస్థల ఆధ్వర్యంలో బసంత్ నగర్ పరిసర గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. I'm indeed very happy to be with Mr. B.K. Birla Group. నేను 42 సంవత్సరాల నుండి కేశవరామ్ సిమెంట్ పరిశ్రమలో పనిచేస్తున్నాను. 40 ఏళ్ల నుండి బీకే బిర్లా గారిని చూస్తున్నాను. ఆయన లాంటి క్రమశిక్షణ కలిగిన, అలాగే వ్యాపార మెళకువలు తెలిసిన వ్యక్తులు దేశంలో లేరని చెప్పవచ్చు. ఆయన కార్మికులను ప్రోత్సహించే విధానం, కంపెనీ అధికారుల్లో నింపే ఆత్మవిశ్వాసం ఎంతో బాగుంటుంది. కాబట్టే ఆయన కంపెనీల్లో సమ్మెలు జరగవు. అక్కడ ఏర్పాటు చేసిన కృషి గ్రామ్ వికాస్ కేంద్రం పరిసర గ్రామాల రైతులకు వ్యవసాయ రంగంలో మెళకువలను అందిస్తోంది.
దేశంలోని ఆయన సిమెంట్ కర్మాగారాల్లో పనిచేసే కార్మికుల పిల్లలు, మహిళల సంక్షేమానికి భార్య సరళాదేవి ఆధ్వర్యంలో బిర్లా మహిళా మండలిని స్థాపించి వారి అభివృద్ధికి కృషి చేస్తున్నారు. I'm very lucky to have a husband like Mr. Birla. బిర్లా నాకు భర్తగా లభించడం నా అదృష్టం. దేవుడి దయ వల్ల మా ఇంట్లో అందరం ప్రశాంతంగా జీవిస్తున్నాం. మేము పరస్పర మర్యాద గౌరవాలతో సహజీవనం సాగిస్తాం. ఆయన పేరు ప్రఖ్యాతుల పట్ల నాకెంతో గర్వం. నా మనవడు కుమారమంగళం బిర్లా ఎదుగుదల నాకు, నా భర్తకు ఎంతో సంతోషంగా ఉంటుంది. విధివశాత్తు నా కుమారుడు ఆదిత్య విక్రమ్ బిర్లా మా నుంచి దూరం అవడం మా దంపతులను కుంగదీసింది. అయినా ఆ విషాదం నుండి తేరుకుని నా భర్త బీకే బిర్లా ఈ వయసులోనూ అలసట లేకుండా కంపెనీ పనులు నిర్వర్తించడం సంతోషంగా ఉంటుంది. ఆయన చల్లగా ఉండాలని ఆ దేవుణ్ణి నేనెప్పుడూ కోరుకుంటాను. I wish everybody has a husband like that. Thank you. బిర్లా తన వ్యాపార సామ్రాజ్యాన్ని నమ్మకమనే పునాదులపై నిర్మించుకున్నారు. ఫలితంగా వేలాది కుటుంబాల్లోని వారు 2-3 తరాలుగా ఆ సంస్థల్లో పనిచేస్తున్నారు. ఇందుకు ఉద్యోగుల పట్ల బిర్లాల ప్రేమపూర్వకమైన వైఖరే కారణం. యజమానికి ఉద్యోగులకు మధ్య పరస్పర అవగాహన, నమ్మకం కంపెనీ ఎదుగుదలకు తోడ్పడతాయని బిర్లాలు అనుభవపూర్వకంగా విశ్వసిస్తారు. వసంత్ కుమార్ బిర్లా విలువలతో కూడిన ఈ దేశ వ్యాపార వారసత్వానికి అసలు సిసలు ప్రతినిధి. బిర్లాల వ్యాపార సామ్రాజ్యానికి తిరుగులేని సారథి, సంపదను సమాజహితానికి ఉపయోగించిన సేవా వారధి, దేశీయ పారిశ్రామిక రంగ ఎదుగుదలకు అవిరళంగా కృషి చేసిన అరుదైన సాధకుడు, భారతీయ కళా సాంస్కృతిక రంగాలలో అనేక అద్భుతాల సృష్టికర్త, బిందువుతో మొదలై సింధువుగా, మహాసముద్రంగా తనను తాను విస్తరించుకున్న సమున్నత సాహసి.